ఇక్కడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్ ఒక ఎంపీ ఆయన కాలు మీద కాలు వేసుకొని మీడియాకి ఇచ్చినటువంటి ఫోటోల్లోనే ఇట్లా ఉంటే ఇక్కడ రాజులాగా నా తెలంగాణ రాజ్యానికి రాజు అయినటువంటి ముఖ్యమంత్రి గారు మీకు సమాధానం చెప్తుంటే ముందలకి మొత్తం పర్ఫెక్ట్ గా కూర్చోకుండా ముందలకి జరిగి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే నా తెలంగాణకే అవమానం అది. మీరు పేపర్లకే ఇంతగానం కాలు మీద కాలు వేసుకున్నటువంటి ఫోటో రిలీజ్ చేస్తే ఆయనని లోపల ఎన్ని మాటలు అని ఉండొచ్చు. రేవంత్ రెడ్డి ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచింది. రేవంత్ రెడ్డి కనుక లేకపోయి ఉంటే ఈ రోజు వీళ్ళు చేతులెత్తేసి ఇట్లా భజన చేస్తుండే. 10 సంవత్సరాల పాటు ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందనే నినాదంతో ముందరకు వచ్చారు కదా. ఒక పిసిసి అధ్యక్షుడిని గెలిపించుకోలేకపోయారు, 2 సార్లు గెలిపించలేకపోయారు. 2018 తర్వాత వచ్చినటువంటి ఈ మొగోడు రేవంత్ అన్న తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిండు. ఏ మూలన కాంగ్రెస్ లేదురా అనుకున్నటువంటి సమయంలో బీజేపీ బీఆర్ఎస్ అనుకున్నటువంటి రోజులల్లా కాంగ్రెస్ లా ఒక పాదయాత్ర చేసి ఈ మొగోడు తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చిండు. ఈ రోజు ఆయనను టార్గెట్ చేస్తారా మంత్రులు?